నమస్తే అండి. దైవ ప్రార్థనకు సమయ నిబంధన లేదు. దైవ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి. అయితే దైవభక్తి అనగానే పూజలు, నివేదనలు, స్తోత్ర పాఠాలు ఇవన్నీ అవసరమని, దానికి చాలా సమయం పడుతుందని కొందరు అనుకుంటారు. కానీ భక్తి వివిధ పద్ధతుల్లో ఉంటుంది. ఏ మార్గంలో దైవాన్ని తలచినా కొలిచినా మనిషికి ముఖ్యంగా ఉండవలసింది ఏకాగ్రత. బాబా ఎప్పుడు మనసులో శ్రద్ధ ఓర్మి కలిగిన భక్తే గొప్పదని చెప్పేవారు. నిరంతరం మనస వాచ బాబా నామం తలుస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో ఆయన సహకరిస్తారు. ఇంటా బయట ఏ పనిలో నిమగ్నమై ఉన్నా కూడా సాయి నామధ్యానం చేయవచ్చు. అప్పుడు మనల్నే కాదు, మన కుటుంబ సభ్యులను కూడా రక్షించే బాధ్యత బాబా స్వీకరిస్తారు. వంట చేసే ఇల్లాలు నిరంతరం దైవ ధ్యానంతో తన పని చేస్తూ ఉండగలిగితే ఆమె చేసే ధ్యానం ఆమెకే కాదు, బయట పనుల నిమిత్తం వెళ్ళిన ఆమె కుటుంబ సభ్యులకి కూడా ఏ ఆపదలోనూ చిక్కుకోకుండా రక్షణనిస్తుంది. అలా నిరంతర ధ్యానంతో బాబాను తలుస్తూ పనిచేయడం మాత్రమే మన కర్తవ్యం. ఇలా ప్రతి పనిలోనూ మనకు సహాయపడుతున్నది, విజయం చేకూరుస్తున్నది బాబాయే అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ప్రతినిత్యం జరిగే విషయాల్లో కూడా బాబా సహాయం అంది విపత్కర పరిస్థితులు కూడా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. నిరంతరం చిత్తశుద్ధితో ధ్యానం చేసే శక్తినిమ్మని బాబాను వేడుకుందాం. మన కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు బాబాకు సదా కృతజ్ఞతలు తెలుపుకుందాం.